హాయ్ గైస్, వెల్కమ్ టు సైన్మా లోకం. ఇది కే ర్యాంప్ కాదు, కిరణబ్బవరం ర్యాంప్. మీరు విన్నది కరెక్టే. బాగుంది మావా, నాకు నచ్చింది. ఫన్ టోన్లోనే సగం సినిమా వెళ్ళిపోయింది. 70% ఆఫ్ ద సినిమా పంచెస్, కామెడీ ట్రాక్స్తోనే గడిచిపోయింది. యాక్చువల్గా ట్రైలర్ చూసి ఎత్తిపోయే సినిమా ఇది, పెద్దగా ఆడదనుకున్నా. కానీ డైరెక్టర్ ప్రూవ్డ్ మీ రాంగ్. ఎగ్జిక్యూషన్ చాలా బాగుంది కామెడీ ట్రాక్స్కి. అదే పెద్ద హెల్ప్ అయింది మూవీకి. నసుకుడు నాకు నచ్చదు. స్టోరీ విషయానికి వస్తే మన హీరో కుమార్ అబ్బవరం డబ్బుకి లోటు లేని ఒక రిచ్ కిడ్. కానీ బిహేవియర్ అండ్ క్యారెక్టర్ అంతా మాస్, రఫ్ అండ్ టఫ్ పర్సన్గా పెరుగుతాడు. వాళ్ళ ఫాదర్ ఇతని పోరు పడలేక బాగుపడాలనే కోరికతో కొత్త ప్లేస్కి స్టడీస్ కోసం పంపిస్తాడు. మనోడికి చదువు అంటేనే పడదు. అలాంటోడు ఎలా మారాడు, ఫాదర్ పెయిన్ని ఎలా అర్థం చేసుకున్నాడు, ఏంటి కథ అనేదే సినిమా. ఫస్ట్ హాఫ్ కొంచెం టిపికల్ కిరణ్ అబ్బవరం క్రింజ్ కైండ్ స్టోరీ టెల్లింగ్లోనే వెళ్తుంది. ఇది కూడా అస్సామే, అనుకున్నదే అయ్యేటట్టుంది అని అనుకున్నా. కానీ పోస్ట్ 40 మినిట్స్ సినిమాలో ఒక కొత్త డైమెన్షన్ ఓపెన్ అవుతుంది. అప్పటి నుంచి సినిమాలో ఫన్ గ్రాఫ్ పెరుగుతూనే పోయింది, ఎక్కడా తగ్గలేదు. రోల్ ఆన్ ద ఫ్లోర్ లాఫ్ రేంజ్ కాదు, కానీ డెఫినెట్లీ యూ విల్ ఫీల్ ద సర్కాస్టిక్ మోడ్. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా డీసెంట్గా ఎండ్ చేశారు. బట్ సెకండ్ హాఫ్ గ్రాఫ్లో కామెడీ డోస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. నరేష్ అండ్ వెన్నెల కిషోర్ వచ్చినప్పటి నుంచి డోసేజ్ డబుల్ అయిపోతుంది. వాళ్ళిద్దరి కాంబినేషన్ సీన్స్ మాత్రం హిలేరియస్గా వర్కౌట్ అయ్యాయి. తరోగా ఎంజాయ్ చేశా. థియేటర్ మొత్తం ఒక ఫన్ వైబ్ క్రియేట్ అయిపోయింది. కాన్ఫ్లిక్ట్ నుంచి వచ్చే ఫన్ను, దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ చాలా చాలా బాగున్నాయి. లాస్ట్ 20 మినిట్స్ కొంచెం కామెడీ నుంచి డిప్ అయింది, కానీ స్టోరీకి ఒక మీనింగ్ఫుల్ ఎండింగ్ వచ్చేలా సర్కిల్ అవుట్ చేశారు ఆ లాస్ట్ 20 మినిట్స్. క్యారెక్టర్స్ ఏవైతే క్రింజ్ అనుకున్నామో, ఫస్ట్ హాఫ్లో వాళ్ళవి ఏదైతే క్రింజ్ బిహేవియర్ అనుకున్నామో, దానికి లాస్ట్ 20 మినిట్స్లో ప్రాపర్ పే ఆఫ్ సీన్స్ పెట్టారు. ఫస్ట్లో ఏదైతే క్రింజ్ అని మనం ఎమోషన్స్ని అనుకున్నామో, అవే మెయిన్ కోర్ ఎమోషన్స్గా వాడుకున్నారు. సో పే ఆఫ్స్ చాలా బాగున్నాయి కాబట్టి క్రింజ్ అయినా పర్వాలేదు. పాజిటివ్స్ విషయానికి వస్తే కిరణ్ అబ్బవరంస్ స్టైల్ కొంచెం బెటర్గానే ఉంది కంపేర్ టు హిస్ ప్రీవియస్ మూవీస్. అండ్ క్రింజ్ పర్ఫార్మెన్స్ కాకుండా కొంచెం మంచి డెలివరబుల్ పర్ఫార్మెన్స్ చేశాడు. కాకపోతే అప్పుడప్పుడు ఆ స్ప్లిట్ పర్సనాలిటీ లాగా ఒరిజినల్ కిరణ్ అబ్బవరం బాడీ లాంగ్వేజ్ బయటకు వచ్చేస్తుంది. సో అదే ప్రాబ్లం. అది కొంచెం కరెక్షన్ చేసుకుంటే రెస్ట్ అంతా తన పర్ఫార్మెన్స్ బాగానే ఉంది క్యారెక్టర్కి తగ్గట్టు. అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా కొంచెం ఆకతాయిగా, కొంచెం పెంకిగా బాగానే ఉంది. మ్యూజిక్ వైజ్ సాంగ్స్ అంత అటెన్షన్ తీసుకోకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సీన్ టు సీను కామెడీ ట్రాక్స్కి చాలా యాప్ట్గా సెట్ అయిపోయింది. సో నో కంప్లైంట్స్ ఆన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ కామెడీ ట్రాక్స్ విషయానికి వస్తే మెయిన్ సినిమా ఆయుపట్టు హైలైట్ ఇదే. అసలు దాదాపు 70% ఆఫ్ ద మూవీ ఫన్ టోన్లో కామెడీ ట్రాక్స్ మీదే నడుస్తుంది. అదే పెద్ద హైలైట్. అండ్ ఈవెన్ నరేష్, వెన్నెల కిషోర్ వీళ్ళ కాంబినేషన్స్ అయితే అసలు చాలా చాలా బాగా చేశారు. సినిమాని చాలా వరకు వీళ్ళే కాపాడారు. ఇక మైనస్ల విషయానికి వస్తే స్టోరీ టెల్లింగ్ ఫస్ట్ హాఫ్లో ఇంకొంచెం ఎంగేజింగ్గా, మరి ఆ క్రింజ్ స్టఫ్ ఓవర్ ఎగ్జాగరేటెడ్ చేసి పెట్టకుండా కొంచెం డీసెంట్గా ఎస్టాబ్లిష్ చేస్తుంటే బాగుండేమో అని అనిపించింది. సో అదొక్కటి కొంచెం మైనస్, కానీ ఇంకా రెస్ట్ అంతా బాగానే ఉంది, ఫ్లోలో వెళ్ళిపోయింది. 3 మూవీస్ చూశాను. సో ఫ్యామిలీతో లవ్ స్టోరీ విత్ గుడ్ సాంగ్స్ చూడాలంటే గో ఫర్ డ్యూడ్ మూవీ. అది కాదు, గర్ల్ ఫ్రెండ్ అండ్ ఫ్రెండ్స్తో లేదా ఫ్రెండ్స్తో మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ గురించి తెలుసుకోవాలి, మంచి ఫీల్ గుడ్ ఇంటెలెక్చువల్ స్టోరీ, అలాంటి స్టోరీస్ కావాలనుకుంటే గో ఫర్ తెలుసు కదా. ఇవన్నీ కాదు, ఫ్రెండ్స్తో చిల్ అవ్వాలి, ఫన్ అండ్ కామెడీ ఉండాలి, బాగా ఎంజాయ్ చేయాలి అంటే గో ఫర్ కే ర్యాంప్. నా పర్సనల్ చాయిస్ అయితే ఫస్ట్ కే ర్యాంప్, ఆ తర్వాత తెలుసు కదా, ఆ తర్వాత డ్యూడ్. అండ్ ఇంకో విషయం, తెలుసు కదా మూవీ రివ్యూ కూడా ఈరోజే పోస్ట్ చేసేస్తాను, సో డోంట్ మిస్ ఇట్. సో ఇక కే ర్యాంప్ మూవీ విషయానికి వస్తే వీకెండ్ కామెడీ ఫ్రెండ్స్తో వైబ్ అవ్వాలంటే బ్లైండ్లీ బుక్ యువర్ టికెట్స్ ఫర్ కే ర్యాంప్. అడల్ట్ సీన్స్ ఉన్నాయి, లైక్ లిప్ లాక్స్ కొంచెం ఉన్నాయి హెవీగానే, డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా ఎఫెక్టివ్గా ఉన్నాయి. సో స్ట్రిక్ట్లీ అవాయిడ్ విత్ ఫ్యామిలీ. ఓన్లీ ఫ్రెండ్స్ ఆర్ సింగిల్గా వెళ్ళాలంటే పర్ఫెక్ట్ ఫన్ స్టఫ్ ఫిలిం. మీరు కూడా మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్ యువర్స్ సైన్మా లోకం.